Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this, and in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers, and we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. So ee roju manam discuss cheyaboye current affairs September 1st. Okay, so 2021 September 1st current affairs deal cheyabothunnamu. And before this ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసిన తర్వాత we will move to the descriptive part. Is it clear? సో ఫస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ యూజువల్గా డిస్కస్ చేసినప్పుడు జస్ట్ ఓన్లీ క్వశ్చన్స్ అండ్ సమ్ క్లూస్ రిలేటెడ్ టు దాట్. ఓకే, సో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తాము. ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేది మీరు, రైట్? సో బేస్డ్ ఆన్ ద వీక్లీ అనాలిసిస్ ఐ గోయింగ్ టు అనౌన్స్ యువర్ నేమ్స్ ఆఫ్టర్ ద 1 week. ఓకే, సపోజ్ సెప్టెంబర్ 1st నుండి అనుకుంటే సెప్టెంబర్ యూ కెన్ సే 7th or 8th మనం మళ్ళీ నేమ్స్ అనేది ఒకసారి బోర్డ్ పైన డిస్ప్లే చేస్తాను, లైక్ టాప్ కమెంట్స్. ఓకే, సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి వెళ్ళినట్టయితే క్వశ్చన్స్ ఫస్ట్ వన్ ఏంటంటే మనకి దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆబిచరీస్ అనమాట. సో మనం ఏంటంటే ఆబిచరీస్ గురించి ఆల్రెడీ కవర్ చేసినప్పుడు మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి, లైక్ ప్రొఫెషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి ఆ పర్సన్ యొక్క అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆర్ ఎల్స్ యూ కెన్ సే లైక్ అవార్డ్స్ కానీ, అండ్ సమ్ నోటబుల్ వర్క్స్ అన్నాము, రైట్? సో అంటే మనం ఇలాంటి టాపిక్స్ లైక్ ఆథర్స్ కానీ రైటర్స్ కానీ ఎవరి గురించి డిస్కస్ చేసినప్పుడు ఏంటి అంటే మేజర్గా కన్సిడర్ చేయాల్సింది సమ్ నోటబుల్ వర్క్స్, రైట్? సో క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ బుద్ధదేవ్ గుహ గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. సో తను రాసిన కొన్ని నోటబుల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ లాంగ్వేజ్లో, ఓకే, లేదు అంటే లైక్ రినోడ్ రైటర్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అని. ఓకే, సో అట్లీస్ట్ మీకు ఏంటంటే నోటబుల్ వర్క్స్ చూస్తున్నప్పుడు నేను ఒక లైక్ లాంగ్వేజెస్ కూడా మెన్షన్ చేశాను. కొన్ని వర్డ్స్ అన్ని ఒక లాంగ్వేజ్లో ఉన్నాయి, సో వాటి యొక్క ఇంగ్లీష్ మీనింగ్స్ అనేది ఇది అని. ఓకేనా? అండ్ టాప్ హెడ్డింగ్ కూడా మనకి ఆబిచరీస్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే లాంగ్వేజ్ నేమ్ తర్వాతనే రైటర్ అని కన్సిడర్ చేసాం. ఓకే, సో అట్లీస్ట్ ఏంటంటే మీరు అలా హెడ్డింగ్స్ కూడా ఇలా మార్క్ చేస్తున్నాను లైక్ కలర్స్తో. మీకు ఏంటంటే జస్ట్ హెడ్డింగ్ గుర్తున్నా కూడా టాపిక్ సమ్ రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా వస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే మనకి బెంగాలీ, మరాఠీ, మలయాళం ఆర్ హిందీ. సో ట్రై టు మెన్షన్ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. నెక్స్ట్ ఏంటంటే మనకి రీసెంట్గా ఫోన్పే అనేది ఏం రిసీవ్ చేసుకుంది, లైక్ ఒక లైసెన్స్ అనేది IRDAI ఏదైతే కండక్ట్ చేస్తుందో ఇన్సూరెన్స్ బిజినెస్ గురించి, సో ఈ బిజినెస్ని కండక్ట్ చేయడం కోసం ఫోన్పే అనేది ఒక లైసెన్స్ని రిసీవ్ చేసుకుంది. సో ఆ లైసెన్స్ నేమ్ అనేది ఏంటి, రైట్? సో మనకి ఆప్షన్స్ చూసుకున్నట్టయితే కాంపోజిట్ బ్రోకర్ లైసెన్స్, రీ ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్, కార్పొరేట్ ఏజెంట్ లైసెన్స్ అండ్ డైరెక్ట్ బ్రోకింగ్ లైసెన్స్. సో ఇక్కడ మీకు క్లూ ఇచ్చేది ఏంటంటే ఇదేంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కి మధ్యలో ఇంకా ఇక్కడ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, సో వీళ్ళ మధ్యలో ఒక ఇంటర్మీడియరీగా యాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు సో ఈ లైసెన్స్ అనేది తప్పనిసరి అన్నమాట. సో ఇప్పుడు ఇంటర్మీడియట్గా యాక్ట్ చేసేది ఏంటి మనకి ఇక్కడ ఫోన్పే. సో ఇప్పుడు ఫోన్పేకి రీసెంట్గా IRDAI నుండి రిసీవ్ చేసుకున్న లైసెన్స్ ఏంటి అనేదే క్వశ్చన్. ఓకేనా? సో అట్లీస్ట్ మీరు ఈ క్లూ ద్వారా అయినా మేబీ ఆన్సర్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్ us see. నెక్స్ట్ ఏంటంటే రిగార్డింగ్ పారాలింపిక్స్. సో మనం క్లాసెస్లో మేజర్గా డిస్కస్ చేస్తుంది ఇప్పుడు ప్రీవియస్గా లైక్ 2-3 క్లాసెస్ నుండి కూడా మనం డిస్కస్ చేసేది పారాలింపిక్ గేమ్స్ 2020, రైట్? సో ఇప్పుడు ఏంటంటే మనకి క్వశ్చన్ ఏంటి అనేది యోగేష్ కతునియా గారు రీసెంట్గా సిల్వర్ మెడల్ ఇండియాకి తీసుకొచ్చారు, రైట్? సో ఆ అచీవ్మెంట్ అనేది స్పెషల్ కేటగిరీలో ఉంటుంది. ఓకే, పారాలింపిక్స్లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఎవరైతే లైక్ యూ కెన్ సీ అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో విజువల్లీ ఇంపేర్డ్ కానీ లైక్ డిసేబుల్ పర్సన్స్ కానీ
కానీ ఏంటంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్ స్పోర్ట్స్ కేటగిరీ, సేమ్ ఒలింపిక్ గేమ్స్లో ఎలా ఇవేమంటున్నాం మనం, మల్టీనేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటున్నాం, రైట్. సో ఇందులో మల్టిపుల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఏ స్పోర్ట్కి సంబంధించి ఈ సిల్వర్ మెడల్ అనేది విన్ అయ్యారు అనేదే క్వశ్చన్ ఇక్కడ. అందుకోసమే మీరు ఎప్పుడు కానీ మనం ఒలింపిక్ గేమ్స్ జస్ట్ ఒక పారాలింపిక్స్ ఓన్లీ ఒక జస్ట్ 2 షీట్స్లో ఒక టేబులర్ కాలం ఒలింపిక్ గేమ్స్ ఇండియాకి వచ్చిన మెడల్స్. మేజర్గా ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ బ్యాంక్ ఏవైనా సెంట్రల్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ అడిగే క్వశ్చన్స్ వేటిపైన అంటే లైక్ అదర్ కంట్రీస్ నుంచి అడగరు మనల్ని గోల్డ్ మెడల్ ఎవరు విన్ అయ్యారు వేరే కంట్రీకి లైక్ ఈ ఈవెంట్లో అలాంటి క్వశ్చన్స్ రైజ్ అవ్వవు. మీకు డైరెక్ట్గా రైజ్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి అంటే ఇండియాకి సంబంధించిన సర్టన్ స్పోర్ట్స్ పర్సన్ ఏ మెడల్ విన్ అయ్యారు, లేదు అన్నప్పుడు మెడల్ నేమ్ అంటే ఇప్పుడు ఇలా సిల్వర్ నేమ్ ఇచ్చి ఏ స్పోర్ట్స్ కేటగిరీలో విన్ అయ్యారు అని, ఓకేనా. సో ఇలా మీరు ఏంటంటే జస్ట్ ఒక టేబులర్ కాలం నేమ్ ఆఫ్ ద పర్సన్, తను విన్ అయిన మెడల్, ఓకేనా, అంటే సిల్వరా గోల్డ్ అనేది, అండ్ ఇంకొక పక్కన ఏంటి ఇంకో టేబులర్ కాలంలో లైక్ అనదర్ రోల్లో మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటి, ఏ స్పోర్ట్స్ కేటగిరీలో ఆ పర్సన్ సర్టన్ మెడల్ విన్ అయ్యారు అనేది. సో జస్ట్ ఇది ఒక 5 to 10 minutes టైం తీసుకుంటుంది, కానీ మీకు ఏంటంటే ఎగ్జామ్లో 2 to 3 మార్క్స్ అనేది కవర్ అవుతాయి, ఓకేనా. ఒలింపిక్స్ నుంచి యాజ్ వెల్ యాజ్ పారాలింపిక్స్. మేజర్గా 2021లో కండక్ట్ చేయబోయే ఎగ్జామ్స్లో మీకు స్పోర్ట్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ రిగార్డింగ్ ఈ పారాలింపిక్స్ ఇంకా ఒలింపిక్ గేమ్స్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతాయి. సో జస్ట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే లైక్ మార్క్స్ అనేది మీ హ్యాండ్స్లో ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మనకి షూటింగ్, అవుట్పుట్, షార్ట్ పుట్, డిస్కస్ త్రో, జావెలియన్ త్రో, ఓకే. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే విచ్ స్టేట్ హ్యాస్ లైక్ లాంచ్డ్ ద మిషన్ వాత్సల్య ఫర్ సపోర్టింగ్ ఉమెన్, ఓకే. ఆ ఉమెన్ ఎవరు అంటే హూ హ్యావ్ లాస్ట్ దేర్ హస్బెండ్స్ డ్యూ టు COVID-19 యాజ్ వెల్ యాజ్ ఎవరైతే అంటే వాళ్ళు మళ్ళీ స్పెషల్ కేటగిరీ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ ఇంకా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని, ఓకేనా. సో ఆ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వడం కోసము ఈ మిషన్ వాత్సల్యాన్ని ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అనేది క్వశ్చన్. లేదు అన్నప్పుడు వైస్ వర్సా క్వశ్చన్ ఎలా రైజ్ అవుతుంది అంటే స్టేట్ నేమ్ ఇస్తారు, కానీ ఇక్కడ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన మిషన్ నేమ్ ఏంటి, ఓకే. సో ఇక్కడ మిషన్ నేమ్ ఏంటి మనకి వాత్సల్య. సో మీరు ఎప్పుడు కానీ టాపిక్స్ కానీ లేదా ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు చేస్తున్నా కూడా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ప్యారలల్గా, ఓకే. ఒకవేళ ఈ విధంగా అడగచ్చు, లేదు అంటే ఇంకో విధంగా, అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి అలా 2 ఫాలో అవ్వాలి, ఒకే దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. ఇదే క్వశ్చన్ ఇదే ఇప్పుడు నేను క్లాస్లో డిస్కస్ చేశాను, రైట్. సో ఇదే ఫార్మాట్లో వస్తుంది అని నమ్మకం ఉండదు, కానీ ఏంటంటే ఈ టాపిక్కి సంబంధించి జస్ట్ ఈ మోడల్లో వస్తుంది, ఓకేనా. సో లేదు అన్నప్పుడు ఇలాంటి మోడల్. అందుకోసం మీరు క్లాసెస్ క్లియర్గా వింటే మీకు క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారు అనేది ఈజీగా అర్థమవుతుంది, ఓకే. సో ఆప్షన్స్ ఏంటి అంటే మనకి మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా మేజర్గా స్ట్రెస్ చేసింది ఫస్ట్ టైం ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు అని. ఇయర్ కూడా నేను మీకు 2-3 times రిపీట్ చేశాను, రైట్. సో ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ యూ కెన్ ఆన్సర్ దిస్ ఇన్ 1 second, రైట్. సో మేజర్గా ఏంటంటే ఇంపార్టెంట్ డేస్ డిస్కస్ చేస్తున్నప్పుడు డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ మీరు ఎలాగూ చేస్తున్నారు, రైట్. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేశారు, ఓకే. ఫస్ట్ సెలబ్రేటెడ్ ఇయర్ కూడా అడుగుతుంటారు. సో ఇక్కడ మనకు అడిగింది క్వశ్చన్ కూడా అదే, ఫస్ట్ సెలబ్రేటెడ్ ఇయర్. సో ఎందుకోసం అంటే ఇక్కడ డేట్ అనేది ఆల్రెడీ అన్ని 31st August ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఓన్లీ కన్సిడర్ చేయాల్సింది ఏంటి ఈ ఇయర్స్ అనమాట, రైట్. సో అట్లీస్ట్ నేను ఒక క్లూ ఇస్తున్నాను మీకు, ఆప్షన్ సి ఇంకా డీలోనే ఆన్సర్ ఉంది, ఓకే. 2020 or 21 అనేదా మీరు క్లియర్గా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఇండియన్ ఫ్రిగేట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద జాయింట్ మ్యారిటైమ్ డ్రిల్ బిట్వీన్ ఇండియన్ నేవీ యాజ్ వెల్ యాజ్ జర్మన్ నేవీ అట్ ద గల్ఫ్ ఆఫ్ ఎడెన్. సో మేజర్గా ఈ ఏంటంటే మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ నావల్ షిప్ నేమ్స్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ ఇప్పుడు సపోజ్ 2 countries పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ 2 countries నుండి ప్రజెంట్గా జరుగుతున్న మ్యారిటైమ్ ఎక్సర్సైజ్లో ఆ నావల్ షిప్ నేమ్స్ ఏంటి, ఓకేనా, మేజర్గా కన్సిడర్ చేస్తారు. మనం ప్రీవియస్ లైక్ ఆగస్ట్ మంత్లో కూడా ఇలాంటి మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ గురించి వచ్చినప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చాలా మనం కవర్ చేసాము. అందులో మేజర్గా ఇదివరకు నేను చూసిన వరకైతే ప్రీవియస్ పేపర్స్లో కూడా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ నావల్ షిప్ నేమ్స్ గురించి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్ రేజ్ అయింది ఇండియన్ నావల్ షిప్ గురించి, ఓకే. సో తల్వార్, త్రిశూల్, తెగ్ ఆర్ త్రికండ్.
సో ఇక్కడ మీకు క్లూ ఏంటి అంటే ఈ 3 ఏదైతే ఉందో సో దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఉంటుంది మీకు. ఐదర్ ఆప్షన్ బి అయినా, అంటే ఇక్కడ మీరు అట్లీస్ట్ నేను క్లూ ఇచ్చాకైనా మీరు ఎలిమినేట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ కాదు, డి కాదు, స్టార్టింగ్ 3 అనేది ఉన్నది ఆప్షన్ బి ఇంకా డికి మధ్యలో. త్రిశూల లేదంటే త్రికండ. ఇండియన్ నావల్ షిప్ ఏదైతే ఈ జాయింట్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్లో జర్మన్ నేవీతో పార్టిసిపేట్ చేసింది అనేది క్వశ్చన్. నెక్స్ట్, సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్తే, సో ఫస్ట్ ఏంటంటే మనం టాపిక్స్ కవర్ చేసేది అండర్ స్టేట్ న్యూస్. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ త్రిపురకి సంబంధించిన న్యూస్ అనమాట. సో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక స్కీమ్ని ఇనాగరేట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే మై ప్యాడ్ మై రైట్. సో మేజర్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఫస్ట్ మీరు ఎప్పుడు కానీ స్టేట్ న్యూస్లో ఏముంటాయి, ఇలా ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు అంటే ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ ఎవరికి యూజ్ అవుతుంది, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఓకే, అది ఏ స్టేట్లో లాంచ్ చేస్తారు, ఈ 3 ఇంపార్టెంట్ ఏరియాస్. సో ఇప్పుడు ఏంటంటే మై ప్యాడ్ మై రైట్ అనేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ టు బ్రింగ్ లైవ్లీహుడ్ ఇంకా మెనిస్ట్రియల్ హైజీన్ ఏదైతే ఉందో మేజర్గా టు బ్రింగ్ దిస్ మెనిస్ట్రియల్ హైజీన్ క్లోజర్ టు రూరల్ ఏరియాస్ వాళ్ళకి, యాజ్ వెల్ యాజ్ బై ద వే ఆఫ్ గ్రాంట్ అండ్ వెయిట్ సపోర్ట్ అండ్ ద క్యాపిటల్ ఎక్విప్మెంట్. నెక్స్ట్ ఏంటంటే దిస్ ద ఫస్ట్ వన్ అన్న ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ప్రాజెక్ట్తో పాటు ఇంకొకటి కూడా ఫ్లాగ్ ఆఫ్ చేశారు యూనియన్ మినిస్టర్ గారు. అదేంటంటే మొబైల్ ఏటీఎం వ్యాన్ అనమాట. ఓకే, నా త్రిపుర స్టేట్ కోఆపరేటివ్స్ బ్యాంక్ లిమిటెడ్ వాళ్ళు ఈ మొబైల్ ఏటీఎం వ్యాన్ని కూడా లాంచ్ చేశారు. అండ్ ఇదేంటంటే ఇది ఈ మొబైల్ వ్యాన్ ఏదైతే ఉందో సో ఈ మొబైల్ ఏటీఎం వ్యాన్ అనేది ఏవి కవర్ చేస్తుంది అంటే యూ కెన్ సీ ఓవరాల్ గ్రామ పంచాయత్స్ అండ్ విలేజ్ కమిటీస్ ఆఫ్ సౌత్ త్రిపుర డిస్ట్రిక్ట్. ఓకేనా, so these are the 2 projects which were launched in Tripura. నెక్స్ట్ ఏంటంటే మనకి పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సో రీసెంట్లీ ఐ హ్యాస్ టు లాంచ్ ద మేరే కమ్ మేరే మన్ స్కీమ్ అనమాట. సో ఎవరి కోసము అంటే టు హెల్ప్ అన్ఎంప్లాయిడ్ యూత్. సో మనం చూసుకున్నట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని ఎరాడికేట్ చేయడం కోసం, ఎలిమినేట్ చేయడం కోసం ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వేరియస్ స్కీమ్స్తో కమ్అప్ అవుతుంది, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సో దిస్ హ్యాస్ కమింగ్ అప్ విత్ దిస్ స్కీమ్. ఓకే, మేరే కమ్ మేరే మన్ అనే స్కీమ్తో. సో మేజర్గా ఎవరికి హెల్ప్ చేయడం కోసం అన్ఎంప్లాయిడ్ యూత్కి అనమాట. అంటే వీళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది ఈ స్కీమ్ అంటే ఇఫ్ యూ సీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్కిల్స్ని ఏవైతే ఉన్నాయో సో ట్రైన్ చేస్తారు, డెవలప్ చేస్తుంటారు. ఎందుకోసము, ఫర్ గెటింగ్ ఏ జాబ్. సో జాబ్కి రిక్వైర్ అయ్యే స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టూడెంట్స్ అంటే ఈ యూత్ లోపల వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు. ఇచ్చి వాటిని డెవలప్ చేసి వాళ్ళకి ఏంటంటే ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ సెప్టెంబర్లో ట్రైనింగ్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఇప్పటి నుండి నెక్స్ట్ 12 మంత్స్కి పర్ మంత్ ఏంటంటే ₹2500 కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా సపోర్ట్ అనేది ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు ఇవ్వబోతున్నారు. ఓకేనా, సో ఈ విధంగా ఏంటంటే పంజాబ్ అనేది unemployed youth ki for getting their jobs and the state to hone their skills and increase the chances for getting job. Okay, this is the main objective anamata ee scheme ni launch cheyadam kosam. And you can see this which will be అంటే ట్రైనింగ్ కోర్స్ ఏదైతే ఉందో ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు అంటే అట్ పంజాబ్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ట్రైనింగ్ సెంటర్స్లో ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో ట్రైనింగ్ కోర్సెస్ అనేది యూత్కి ప్రొవైడ్ చేసేది ఈ ట్రైనింగ్ సెంటర్స్లో అనమాట, పంజాబ్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ట్రైనింగ్ సెంటర్స్లో. నెక్స్ట్ మన డిఫెన్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఇండియా ఇంకా అల్జీరియా నేవీ అనేది ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయబోతున్నాయి. అండ్ ఇఫ్ యూ సీ ఈ అల్జీరియన్ నేవీ అన్నాం కదా, యాక్చువల్గా మనకి అల్జీరియన్ ఎక్కడ ఉంది అనుకుంటే ఇఫ్ యూ సీ దిస్ ఇస్ అ కంట్రీ ఇన్ నార్త్ ఆఫ్రికా. ఎక్కడ మనకి నార్త్ ఆఫ్రికాలో. సో మరి నేను మీకు ఇందాకే చెప్పాను మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ గురించి డీల్ చేస్తున్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ నావల్ షిప్ నేమ్స్. సో ఇండియా నుండి పార్టిసిపేట్ చేస్తుంది ఏంటి అంటే ఐఎన్ఎస్ తాబర్. ఓకే, జర్మనీ అల్జీరియా నేవీ షిప్ ఏంటి అంటే ఇక్కడ ఇజ్జత్ జేర్ అనమాట. ఓకేనా, సో అంటే ఇక్కడ మేజర్గా ఇలా ఇమేజెస్ ఎందుకు ఇస్తున్నాను మీకు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఇక్కడ బోల్డ్ నేమ్తో ఐఎన్ఎస్ తాబర్ అని కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి ఇజ్జత్. అట్లీస్ట్ మీకు ఇమేజ్ జస్ట్ ఏంటంటే మనకి నార్మల్గా మనం థియరీ ఎంత చదివినా కూడా ఇమేజెస్ లేదా వీడియోస్ చూస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది, అదొక హ్యూమన్ బిహేవియర్ అనమాట, రైట్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఇమేజ్ చూడగానే అట్లీస్ట్ మీకు ఈ నేమ్స్ ఓకే ఈ ఇజ్జదార్లో అట్లీస్ట్ స్టార్టింగ్ వర్డ్ లెటర్స్ ఏమైనా గుర్తున్నా కూడా
ఒకవేళ వర్స్ట్ కేసులో మీకు ఆ క్వశ్చన్ చూసినప్పుడు ఆన్సర్ గుర్తు రాకపోతే జస్ట్ మీకు ఓకే ఈ టాపిక్ మనం డిస్కస్ చేసాం సర్టన్ క్లాస్లో, ఓకే డిస్కస్ చేసినప్పుడు అట్లీస్ట్ ట్రై చేస్తుంటారు. సో మీకు ఒక్కసారి నేమ్ గుర్తు రావాలి. ఓకే మ్యాథమెటిక్స్ ఎక్సర్సైజ్లో మనం ఒకరోజు నేమ్ చూసాము, ఇండియా, ఐఎన్ఎస్, తాబర్, ఇంకా సంథింగ్ అని. ఓకే అట్లీస్ట్ ఇక్కడ మీకు లెటర్స్ గుర్తొస్తాయైనా ఒకవేళ ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకోసమే ఈవెన్ టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు బోర్డ్ పైన నేను క్లాసెస్లో మేజర్గా ఒక ఇమేజ్ అక్కడ ఇన్సర్ట్ చేస్తున్నానంటే మీకు సర్టన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో జస్ట్ ఏంటంటే ఊరికే ఈ ఇమేజెస్ అనేది ఇన్సర్ట్ చేయట్లేదు. సో మీకు ఒక విధంగా క్లూస్ కానీ ఈజీగా రిమెంబర్ గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు సపోజ్ మనం రూట్ మ్యాప్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం క్లాసెస్లో. సో రూట్ మ్యాప్ ఇమేజెస్ ఎందుకోసము అంటే మీకు అట్లీస్ట్ ఆ రూట్ మ్యాప్ గుర్తుంటే ఈజీగా కాన్సెప్ట్ గుర్తుంటుంది అన్న ఉద్దేశంతో. ఓకేనా. సో ఇలా మేము మా సైడ్ నుండి 100% ఎఫర్ట్స్ ఇస్తున్నప్పుడు మీరు కూడా సేమ్ యాజ్ యూజువల్ 100% ఎఫర్ట్స్ అనేది మాకు చూపించాలి. ఓకేనా. దట్ మీన్స్ మేజర్గా మీరు సక్సెస్ అయితే అదే 100% ఎఫర్ట్స్ మీరు మాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే. సో మేజర్గా మరి ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు అంటే దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి. ఓకేనా. సో దాట్ టు ఎన్హాన్స్ ఇంటర్ఆపరబిలిటీ, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఫాలోడ్ బై ఈచ్ అదర్ అండ్ ద ఓపెన్ పాసిబిలిటీ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇంటరాక్షన్ అండ్ కొలాబరేషన్ బిట్వీన్ ద టూ నేవీస్ ఇన్ ద ఫ్యూచర్. సో ఎప్పుడు కానీ ఇలా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 2 నేవీస్ మధ్యలో కండక్ట్ చేస్తున్నారు అంటే వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఆ 2 నేవీస్ యొక్క కొలాబరేషన్ ఎలా ఉండబోతుంది. ఓకే. సో ఇప్పటివరకు వాటి మధ్యలో ఉన్న బాండ్ ఏంటి అని రిప్రజెంట్ చేస్తారనమాట ఈ నావల్ ఎక్సర్సైజ్ ద్వారా. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ద మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. యాక్చువల్గా ఐఎన్ఎస్ తాబర్ ఏదైతే ఉందో సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సో ఇట్స్ ఆన్ హర్ గుడ్ విల్ టు విజిట్ ద నంబర్ ఆఫ్ పోర్ట్స్ ఇన్ ఆఫ్రికా అండ్ యూరప్ అనమాట. జూన్లో స్టార్ట్ చేస్తారు ఈ జర్నీ ఐఎన్ఎస్ తాబర్ది. సో ఇప్పుడు ఇంకా సెప్టెంబర్లో ఇది ఎండ్ అవ్వబోతుంది అనమాట 2020. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ జర్నీ ఓన్లీ దిస్ గోయింగ్ టు కండక్ట్ దిస్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ విత్ అల్జీరియన్ నేవీ. సో నెక్స్ట్ మనం ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్టయితే అమూల్ ఏదైతే ఉందో సో దిస్ ఈజ్ యూ కెన్ సీ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అనమాట. సో దిస్ హ్యాస్ ర్యాంక్డ్ 18th ఇన్ రబోబో బ్యాంక్ 2021 గ్లోబల్ డైరీ టాప్ 20 రిపోర్ట్. ఈ గ్లోబల్ డైరీ టాప్ 20 రిపోర్ట్ అంటున్నాం కదా రోబో బ్యాంక్ది, ఇక్కడ చూసుకోండి. సో ఇందులో ఇప్పుడు 20 అని ఉంది కదా, జస్ట్ ఇక్కడ -2 చేస్తే ఇప్పుడు అమూల్ యొక్క ర్యాంక్ అనమాట 18th. సో జస్ట్ ఇలా ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మేజర్గా మనకి ర్యాంక్స్లో ఏంటంటే న్యూమరికల్ టర్మ్స్ పైన క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ర్యాంక్స్ కానీ రిపోర్ట్స్, ఇండెక్సెస్, ఓకే, ఎకనామిక్ కాన్సెప్ట్స్, బ్యాంకింగ్వి. సో మీకు ఏంటంటే మన కరెంట్ అఫైర్స్లో మేజర్గా థియరటికల్ క్వశ్చన్సే ఉంటాయి. సో న్యూమరికల్వి అడిగేవి చాలా తక్కువ. అర్థమెటిక్ రీజనింగ్ అంటే కంప్లీట్ న్యూమరికల్ ఉంటాయి, కానీ మన కరెంట్ అఫైర్స్లో ఎలా అంటే మ్యాక్సిమం థియరటికల్ ఉంటాయి. సో మీకు కొన్ని మాత్రమే న్యూమరికల్ క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి. సో ఆ న్యూమరికల్ టర్మ్స్ కూడా ఎలాంటి టాపిక్ రైజ్ అవుతాయని మీకు ఒక క్లియర్ వ్యూ ఉందనుకోండి, ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా. సో ప్రిపరేషన్ అప్పుడే మీరు ఇలా ఒక డివిజన్ అనేది చేసుకోవాలి. న్యూమరికల్ టర్మ్స్ ఎక్కడి నుండి అడుగుతుంటారు, ఏ కాన్సెప్ట్స్ పైన మనం అంటే ప్రతి దానిపైన ఇప్పుడు ఏంటంటే థియరటికల్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తుంటాం. సో అందులో మీరు ఇయర్స్, జస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలో అవి చేస్తే సరిపోతుంది. ఎవ్రీ టైం హార్డ్ వర్క్ అనేది కాదు, కొన్నిసార్లు స్మార్ట్ వర్క్ కూడా మీరు యూస్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ అమూల్ ఏదైతే ఉందో సో ఇది మనకి గుజరాత్ స్టేట్లో ఉందన్నమాట. సో యాక్చువల్గా అమూల్ అనేది 1946లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా. సో మనకు కూడా తెలుసు యూజువల్గా మనం ఈ అమూల్ ఐస్ క్రీమ్స్ కానీ లైక్ అమూల్ డైరీ ప్రోడక్ట్స్ డైలీ లైఫ్లో యూజ్ చేస్తుంటాం. కానీ ఎప్పుడైనా అనుకున్నారా యాక్చువల్గా ఈ అమూల్ అనే నేమ్ ఎందుకు కన్సిడర్ చేశారు అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనమాట అమూల్ యొక్క ఫుల్ ఫామ్. సో ఇది ఇండియా యొక్క లైక్ కోఆపరేటివ్ సొసైటీ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఏంటి అంటే కోఆపరేటివ్స్ అంటున్నాం కదా, యాక్చువల్గా కోఆపరేటివ్ అంటే ఫర్మ్ కానీ బిజినెస్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ జాయింట్గా రన్ చేస్తున్నారు, ఓన్ చేస్తున్నారు. అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే మెంబర్స్ ఆఫ్ దట్ కంపెనీ అనమాట. ఆ మెంబర్స్ దానికి ఓనర్స్ కూడా. అండ్ యాజ్ వెల్ యాజ్ కంపెనీ యొక్క వచ్చే ప్రాఫిట్స్ కానీ బెనిఫిట్స్ కానీ వాళ్ళు ఈక్వల్గా షేర్ చేసుకుంటారు, వాళ్ళని కోఆపరేటివ్స్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు అమూల్ అనేది ఒక కోఆపరేటివ్ సొసైటీ. సో ఇప్పుడు దీని యొక్క ర్యాంక్ ఏంటి అంటే ఈ రబోబో బ్యాంక్స్లో ఈ రిపోర్ట్ ప్రకారము అమూల్ యొక్క ర్యాంక్ 18th. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్టయితే 16th అనమాట. ఇప్పుడు మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది, 18th ర్యాంక్ అయింది అనమాట. ఓకేనా. 16th నుండి 18th పడిపోయింది. అంటే బేస్డ్ ఆన్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనమాట. యాక్చువల్గా అమూల్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత అంటే $5.3 billion అనమాట. ఓకేనా. సో అకార్డింగ్ టు దాట్ ఓన్లీ ఇప్పుడు 18th ర్యాంక్ అనేది ప్లేస్ చేసుకుంది. యాక్చువల్గా ఈ రోబోబో లైక్ గ్లోబల్ డైరీ టాప్ 20 రిపోర్ట్ అనేది వాళ్ళు యాన్యువల్గా అంటే ఇయర్లీ వన్స్ రిలీజ్ చేస్తారు.
అంటే వాళ్ళు ఎలా ర్యాంకింగ్ అనేది ఇస్తారు అంటే ఈ డైరీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సేల్స్ పైన ఓకేనా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ ర్యాంక్స్ అనేది కన్సిడర్ చేస్తారు. సో రీసెంట్గా అమూల్కి ర్యాంక్ ఎంత, అది 18th. నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినట్టయితే ఐఐటి మద్రాస్ అనౌన్సెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాల్డ్ ఈ సోర్స్ అనమాట. ఏంటది ఈ సోర్స్? సో ఈ సోర్స్ అంటున్నాము అంటే మనకి ఎప్పుడు కానీ ఈ అంటే ఎలక్ట్రానిక్, రైట్? సో మనకి ఈ అనే వర్డ్ కనిపించినప్పుడు సంథింగ్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్ అన్నప్పుడు అది పక్క ఆన్లైన్ అయి ఉంటుంది అని డిసైడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ ట్రైనింగ్ సెంటర్స్, ఈ ఎడ్యుకేషన్, ఓకే, ఈ స్కూల్స్, ఈ సర్టిఫికేట్స్ అంటే ఏంటి, ఆన్లైన్ ప్లాట్ఫామ్గా మనకి వచ్చేవే ఈ సోర్సెస్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అనేది వర్కింగ్ ఆన్ డెవలపింగ్ అండ్ ఇన్నోవేటివ్ డిజిటల్ మోడల్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈ వేస్ట్, అంటే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రాబ్లమ్ అనేది అడ్రస్ చేయడం కోసం. యాక్చువల్గా మీకు ఇక్కడ డౌట్ రావాలి అంటే అసలు యాక్చువల్గా ఈ వేస్ట్ అనేది ఏంటి, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అండ్ వాట్ కమ్స్ అండర్ ఈ వేస్ట్? ఇఫ్ యూ సీ మనకి టీవీస్ కానీ లైక్ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇఫ్ యూ సీ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ, ఓకే, సో లైక్ ఫ్రిడ్జెస్ కానీ, ఓకే, రిఫ్రిజిరేటర్స్ అండ్ వాషింగ్ మెషిన్స్, ఓకే, సో దీస్ కమ్స్ అండర్ ఈ వేస్ట్. సో వాటి యొక్క లైక్ అన్యూస్డ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని జస్ట్ త్రో చేయకుండా ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఐఐటి మద్రాస్ క్రియేట్ చేసిన ఎందుకోసము అంటే ఈ స్టేక్ హోల్డర్స్ని లింక్ చేయడం కోసం, అంటే ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్గా యాక్ట్ చేయాలి అనేదే మెయిన్గా వాళ్ళు లాంచ్ చేసిన ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట, రైట్? సో ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫర్ వేస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అనమాట. దిస్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అండ్ దిస్ విల్ లింక్ ద వేరియస్ స్టేక్ హోల్డర్స్, అంటే బయోస్ని ఇంకా సెల్లర్స్ని ఇక్కడ లింక్ చేస్తుంది. ఓకే, సో అదే మనకి ఈ సోర్స్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే పారాలింపిక్స్ 2020 మరియప్పన్ తంగవేలు విన్స్ సిల్వర్ ఇన్ మెన్స్ హై జంప్. ఓకే, సో పారాలింపిక్స్ గేమ్ డిస్కస్ చేస్తున్నాము, ఇందులో నేను చెప్పేది కూడా టేబులర్ కాలమ్ అని. సో ఇప్పుడు మీకు ఇంకొక నేమ్ అనేది యాడ్ అవుతుంది, ఏంటది, మరియప్పన్ తంగవేలు విన్స్ సిల్వర్ అనమాట. సో కేటగిరీ ఏంటి మనకి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, కేటగిరీ మెడల్ అండ్ నేమ్ ఆఫ్ ద పర్సన్. ఓకే, సో ఇండియన్ మరియప్పన్ తంగవేలు హ్యాస్ వన్ సిల్వర్ మెడల్ ఇన్ T63 హై జంప్ అనమాట టోక్యో పారాలింపిక్స్లో. అండ్ ఇంకొక పార్ట్ ఏంటి ఇక్కడ మీరు హోస్ట్, రైట్, హోస్ట్ సిటీ హోస్ట్ కంట్రీ మనకి ఇక్కడ టోక్యో అనమాట. అండ్ ఇందులో ఏంటంటే లైక్ మళ్ళీ మనకి సిల్వర్ వచ్చింది కదా, సో రిమైనింగ్ ఎవరు విన్ అయ్యారు అనేది జస్ట్ ఇక్కడ ఇన్ఫో అనేది ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ జస్ట్ యూ గో త్రూ ఇట్, ఓకేనా? అంటే బ్రాంజ్ కానీ సిల్వర్ జస్ట్ టాప్ 3 మెడల్ ఎవరు విన్ అయ్యారు అనేది ఒక వ్యూ ఉండడం కోసం, ఓకేనా? సో గోల్డ్ విన్ అయింది మనకి యూ కెన్ సీ శామ్ గ్రూ అండ్ బ్రాంజ్ విన్ అయింది శరత్ కుమార్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన 2 న్యూ మెడల్స్తో పాటు ఇప్పుడు ఇండియన్స్ మెడల్ టాలీ అండ్ టోక్యో పారాలింపిక్స్లో ఎంతకి రీచ్ అయింది, సో దాట్ ఈస్ నంబర్ ఈస్ 10 అనమాట. సో పారాలింపిక్స్లో ఇండియా రీచ్ అయిన మెడల్ నంబర్ 10 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియా కండక్ట్స్ ఫస్ట్ మీటింగ్ విత్ తాలిబాన్, రైట్? సో ఇఫ్ యూ సీ యాక్చువల్గా మనం ఈ తాలిబాన్ గురించి ఏంటంటే రీసెంట్గా లైక్ సోషల్ మీడియాస్లో కానీ ఎక్కడైనా న్యూస్లో కానీ ఎక్కువగా చూసి తాలిబాన్స్ గురించి. ఈ మధ్యలో ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా వీళ్ళ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఓకేనా? సో ఈ తాలిబాన్స్ అంటే యాక్చువల్గా మనకి పాష్తన్ లాంగ్వేజ్లో ఏంటంటే తాలిబాన్ యొక్క మీనింగ్ స్టూడెంట్స్ అనమాట. ఏంటి, స్టూడెంట్స్ అంటే లైక్ దిస్ ఒక రిలీజియస్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరు అంటే దీస్ వర్ ద స్టూడెంట్స్ హూ వర్ గెట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇస్లామిక్ స్కూల్స్ ఆఫ్ పాకిస్తాన్, ఓకేనా? సో వాళ్ళే ఈ తాలిబన్స్. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ఒక రిలీజియస్ మూమెంట్ కానీ మెయిన్గా ఇస్లామిక్ రూల్స్ కానీ లాస్ కానీ స్ప్రెడ్ చేస్తున్నారు. మేజర్గా ఏంటంటే లైక్ 3/4 మనం ప్రీవియస్గా కూడా చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు రూల్ చేశారు, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనం లైక్ రీసెంట్ న్యూస్లో కూడా చూసుకోవచ్చు, యూఎస్ కూడా దాని యొక్క లాంగెస్ట్ వార్ ఎన్ని అంటే 19.9 years అనమాట. సో అప్రాక్సిమేట్లీ 20 years ఆఫ్ వార్ని ఎండ్ చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఈ తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో యూఎస్ అనేది లైక్ ఇది డ్రాప్అవుట్ చేసింది. 19.9 years 19 years 9 months యొక్క లాంగెస్ట్ వార్ ఆఫ్ యూఎస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ తాలిబన్స్తో. సో ఇప్పుడు ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది ఈ తాలిబన్స్ గురించి ఏంటి అంటే యూసీ ఇండియా అనేది ఫస్ట్ టైం తాలిబన్స్తో మీటింగ్ కండక్ట్ చేసిందనమాట. సో దేని విషయంలో అంటే ఎవరైతే యూ కెన్ సీ హియర్ మేజర్గా వాళ్ళు డిస్కస్ చేసింది ఈ మీటింగ్లో అంటే ఇండియా ఫోకస్ చేసిన తాలిబన్స్తో పాటు ఏంటి అనేది ఫోకస్డ్ ఆన్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఎర్లీ రిటర్న్ ఆఫ్ ఇండియా
నేషనల్స్ హూ వర్ స్ట్రాండెడ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో అక్కడ ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఉన్నారో వాళ్ళని సేఫ్ అండ్ సెక్యూర్గా రిటర్న్ చేయాలి. ఓకే, ఈ డిస్కషన్ అనేది మేజర్గా కన్సిడర్ చేశారనమాట. ఈ తాలిబాన్స్లో జరిగిన ఫస్ట్ మీటింగ్లో ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ పార్టిసిపేట్ అయ్యారు అండ్ ఇట్స్ అంబాసిడర్ టు ఖతర్ ఎవరది దీపక్ మిట్టల్ గారు. ఓకే, మెట్ ద హెడ్ ఆఫ్ తాలిబాన్స్ పొలిటికల్ ఆఫీస్ షేర్ మహమ్మద్ అబ్బస్. ఓకే, అండ్ ఎప్పుడు మరి ఈ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది తాలిబాన్స్తో ఇండియాకి అంటే ఆన్ August 31, 2021 అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు తాలిబాన్స్ ఎలా ఉంటారు, లైక్ వాట్ ఈస్ దేర్ రోల్ అనేది కూడా. అండ్ ఈ ఇండియన్ సెక్యూరిటీ అఫీషియల్స్ అండ్ ఇంకా డిప్లొమాట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే టు హ్యావ్ ఎంగేజ్డ్ విత్ తాలిబాన్ రిప్రజెంటేటివ్స్ ఫర్ సెవరల్ మంత్స్ అనమాట. ఎందుకోసం అంటే ఇండియన్ నేషనల్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేఫ్ అండ్ సెక్యూర్గా ఇండియాకి రిటర్న్ చేయాలి అనేది మెయిన్ ఈ మీటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. సో మనం క్లాస్ యొక్క ఎండింగ్కి వచ్చాము. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ ఒక క్లియర్ వ్యూ ఇస్తాను. మనం ఈరోజు డిస్కస్ చేసిన క్లాస్లో మీరు ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి అనేది. ఓకేనా, సో ఈ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఏదైతుందో అల్జీరియన్ నేవీతో పాటు ఇండియన్ నేవీ పార్టిసిపేట్ చేసిన నావల్ షిప్ నేమ్స్ అండ్ అ మ్యారిటైమ్. ఓకేనా, అంటే దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది దిస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే తాలిబాన్స్ గురించి, రైట్. సో దీస్ ఆర్ ద మేజర్ 2 టాపిక్స్ అనమాట. ఈరోజు మీరు ఈ క్లాస్లో మళ్ళీ ఒకసారి ఆఫ్టర్ ద క్లాస్ జస్ట్ రివిజన్ పర్పస్లో ఈ టాపిక్స్కి ఒకసారి వెళ్ళండి. అండ్ ఇంకా మీకు తాలిబాన్స్ గురించి ఏదైనా ఒక షార్ట్ వీడియో కావాలి అనుకుంటే జస్ట్ మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ ఈ టాపిక్ సంబంధించిన డౌట్స్ ఏవైనా ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వి విల్ డిస్కస్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. వి విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దాట్ స్టే ట్యూన్డ్.